ఏపీలో 6 జిల్లాల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 6 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పరిస్థితి అలాగే ఉంది. కేవలం 3 చోట్ల మాత్రమే ఇప్పటివరకు ఆ పార్టీ విజయాన్ని సాధించింది. మరొక 12 చోట్ల ఆ పార్టీ గెలిచినటువంటి 3 స్థానాలతో కలిపి 12 చోట్ల లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. కేవలం 6 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ గతంలో 151 స్థానాలతో 175లో 151 స్థానాలతో వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈసారి కనీసం మ్యాజిక్ ఫిగర్ కాదు కదా, ప్రతిపక్ష హోదా స్థాయికి కూడా రానటువంటి పరిస్థితి. కేవలం 12 స్థానాలతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. 6 జిల్లాల్లో కనీసం ఒక్క సీటు కూడా ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి. జిల్లాల నుంచి మా ప్రతినిధులు తిరుపతి నుంచి రాజు, నెల్లూరు నుంచి మురళి, అలాగే విజయవాడ నుంచి ఎంపీ రావు, సత్య, ఈశ్వర్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తిరుపతి వెళ్దాం. రాయలసీమలో చాలా ఇంపార్టెంట్ ప్రాంతం అది. తిరుపతిలో చాలా బలమైనగా వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్ట్ చేసింది నెంబర్స్, కానీ అక్కడ కూడా ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే కనబడుతున్నాయి. రాజు పూర్తి అప్డేట్స్ అందిస్తాడు. రాజు, అంటే ఖచ్చితంగా రాయలసీమలో వైసీపీ ఆధిక్యత సాధిస్తుందని చెప్పేసి ముందు నుంచి ఊహించారు. అయితే తలకిందులైన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. 2019లో 52 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలు ఉన్న రాయలసీమలో 3 చోట్ల మాత్రమే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 49 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. అయితే ఈసారి లెక్కలు చూస్తే ఖచ్చితంగా 43 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం దిశగా, ఎన్డీఏ అభ్యర్థులు అంటే 3 చోట్ల బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు అంటే 4 చోట్ల పోటీ చేశారు. 4 చోట్ల, ఆ 4 చోట్లలో 3 చోట్ల బద్వేలు మినహా 3 చోట్ల బీజేపీ విజయం సాధించే దిశగానే వెళ్ళిపోయింది. మరోవైపు జనసేన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా విజయం సాధించిన పరిస్థితి. మొత్తానికి 49 గతంలో వైసీపీ రాయలసీమలో నమోదు చేసుకుంటే ఈసారి 43 స్థానాలను ఎన్డీఏ కూటమి సొంతం చేసుకుంది. పూర్తిగా మన పార్లమెంటు స్థానాలు 8లో చూస్తే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారము కేవలము రాజంపేటలో ఎంపీ మిథున్ రెడ్డి 3వసారి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కూడా ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు తక్కువ మెజారిటీతోనే వైసీపీ తిరుపతి నుంచి బరిలో ఉంది. మరి ఈ మెజారిటీ పోస్టల్ బ్యాలెట్స్ ఏదైనా తలకిందులు చేస్తే అవకాశం ఏదైనా ఉందా అన్నది ప్రస్తుతము జరుగుతున్న చర్చ. అభ్యర్థి కేవలం